జాతీయ సంగీత వాయిద్య కళాకారుల సంఘం ఈనాడు ప్రెస్ మీటు పెట్టడం జరిగింది. ఈ సంఘ అధ్యక్షులు ఎల్వి చెన్నారావు అని మాట్లాడుతున్నాను. మా యొక్క జాతీయ సంఘం గౌరవ అధ్యక్షులు డివి మోహన కృష్ణ గారు, మా సంఘ నాయకులందరం కూడా ఈ యొక్క ముక్తకంఠంతో జగ్గారెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏ అయితే ఉన్నాయో, పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు ఈటల రాజేంద్ర గారి మీద చేసినటువంటి ఆ అనుచిత వ్యాఖ్యలని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి జాతీయ వాయిద్య కళాకారుల సంఘం డిమాండ్ చేస్తుంది. ఆయన ప్రజానాయకుడు, జననేత, ఆనాడు కర్పూర్ ఠాగూర్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి వర్యులకి ఏ విధంగా ఆదరణ బీహార్ రాష్ట్రంలో ఉందో తెలంగాణ రాష్ట్రంలో అటువంటి ఆదరణ ఉన్న వ్యక్తి జననేత మన ఈటల రాజేంద్ర గారు. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఆయన ఇటువంటి పదాలు వాడుతుంది. ఆయన ఎవరి కోసం మాట్లాడాడు? ఒక పబ్లిక్ జనం ఎక్కడైతే తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఇబ్బందులకు గురవుతారో ఆ ఇబ్బందులకు గురైనటువంటి వాళ్ళ సమస్యల మీద వాళ్ళ యొక్క ఆర్తనాదాలు, వాళ్ళ ఇబ్బందులే ఆయన కంఠంలోకి, గుండెల్లో నుంచి కంఠంలోకి వచ్చి మాట్లాడే విధంగా మాట్లాడాడు తప్పనిచ్చి, ఆ బాధలను చెప్పాడు తప్పనిచ్చి మీకు ఏ విధంగా కూడా ఆయన యొక్క 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో తీసుకుంటే ఉద్యమకారుడి నుంచి ఇంతవరకు ఎవరిని కూడా ఏ ఒక్క మాట కూడా వ్యక్తిగతంగా అన్న వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తిని పట్టుకొని అంటావు. ఆయన ఎంత ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక శాఖ మినిస్టర్గా, ఆరోగ్య శాఖలో ఆరోగ్య శాఖ మినిస్టర్గా మీకు ఎటువంటి మన్ననలు పొందాడు, ఎటువంటి త్రికరణ శుద్ధిగా అంకిత భావం చేసిన వ్యక్తి మీకు తెలియదా? ఇదే జగ్గారెడ్డి సీఎం కాకముందు రేవంత్ రెడ్డి గారిని ఎటువంటి మాటలు మాట్లాడారు ప్రజలందరికీ తెలియదా? తెలంగాణ ప్రజలందరూ చూస్తలేరా? కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దు జగ్గారెడ్డి గారు. మీరు ఈ వ్యాఖ్యను వెనువెంటనే పబ్లిక్ గా మీరు ఈటల రాజేంద్ర గారికి క్షమాపణ చెప్పాలి, లేకపోతే మా వాయిద్యాలతోటి నిరసన తెలుపుతామని చెప్పేసి జగ్గారెడ్డి గారికి హెచ్చరించడం జరుగుతుంది.